ఒక ప్రచారక కావాలంటే నేను ప్రచారక అయ్యానంటే ఒకటేమో సొసైటీలో ఉన్న జరుగుతున్న హిందుత్వం మీద కావచ్చు, అది కావచ్చు, అది ఒక విధంగా ప్రభావం ఉంటుంది. రెండో దానికంటే ముఖ్యంగా నా పై ఉన్న ప్రచారక వ్యవస్థ, లేకపోతే నాతో పని చేయిస్తున్న గృహస్థులైనప్పటికీ పెద్దవాళ్ళు, అది లైఫ్ మనకి ప్రేరణ కలిగించేది. ప్రచారకు పోవటానికి అది ప్రేరణ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నా కార్యవాహం ఉండేది, ఒక నగర కార్యవాహం, భిక్షపతి గారని. ఓకే. ఆయన ఆర్టీసీలో ఉద్యోగం, చిన్న ఉద్యోగం. నేను పొద్దున్నే 5 o'clock ఆయన సైకిల్ వేసుకుని ఆయన శాఖల గురించి పర్యటనకు వచ్చేవాడు. కరెక్ట్గా 8:20 ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళేసరికి మా వదిన గారు టిఫిన్ డబ్బా రెడీ చేసి చల్లార్చి ఫ్యాన్ పెట్టి, ఆయన కలుపుకునే అన్నంలో కూడా అన్నం పెట్టేసి దానికో ఫ్యాన్ పెట్టి ఆవిడ రెడీగా కూర్చునేది. 8:20కి దిగి టకాటకా టిఫిన్ డబ్బా పెట్టుకుని అన్నం తినేసేసి 8:35కి బస్సు వచ్చేది. ఆ బస్సులో వెళ్ళిపోయేవారు డ్యూటీకి. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ శాఖ పట్టుకుని ఇంటికి పోయేది లేదు. అదే టిఫిన్ డబ్బా, దాంట్లోనే నెక్కర్ ఉండేది, ఎక్కడో మళ్ళీ వేసుకుని అక్కడి నుంచి తిరగటం స్టార్ట్ అయితే రాత్రి 10:30కి ఇంటికి వెళ్ళేవాడు. ఇక ఆయన ఎప్పుడు ఇంట్లో ఉన్నారు, ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ పిల్లల్ని అడిగామనుకోండి, అరే నాన్న ఉన్నాడు అంటే లేదంటే, అతను మీ నాన్నని గుర్తుపడతావని అడిగాం తమాషాకి. ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత వచ్చేవారు, లేవకముందే వెళ్ళిపోయేవారు వారు. అట్లా పనిచేసిన మా భిక్షపతి గారు గృహస్థ అయి ఉండొచ్చు, కానీ అంత టైం, అంత గుండెల్లో ఆవేదన ఉండేది ఏదో చేయాలి. ఎంత నేర్పారో వారు మాకు, అది ప్రేరణ మాకు.